రైల్వే స్టాక్స్ అలర్ట్. ఈ వీడియోలో రైల్వే స్టాక్స్ అలర్ట్ కండిషన్లో ఉన్నాయా? నెల ముందు రైల్వే స్టాక్స్ ఆల్మోస్ట్ బాగా కొలాప్స్ అయిన కండిషన్లో ఉన్నాయి. రైల్వే స్టాక్స్ అంటేనే జనాలు భయపడే స్టేజ్లో ఉన్న టైంలో మనం రైల్వే స్టాక్స్కి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది అని ఫస్ట్ చెప్పింది మనమే చెప్పాం. మార్కెట్స్ పడ్డం ఆగుతుంది, కంగారు పడకండి, మార్కెట్స్ బౌన్స్ అవుతాయని చెప్పాం. ఇప్పుడు ఆల్రెడీ రైల్వే స్టాక్స్ బాగానే బౌన్స్ అయినాయి. గత 3-4 వారాల నుంచి మేము రెగ్యులర్గా షార్ట్ వీడియోస్ పెట్టి వస్తున్నాం. ఈ వీడియోలో రైల్వే స్టాక్స్ అలర్ట్ కండిషన్లోకి వచ్చినాయా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, తర్వాత ఈ వారం ఎలా ఉండబోతుంది, అంటే కమింగ్ వీక్స్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. తర్వాత ఈ వీడియోలో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది మీరు స్టాక్ రైల్టెల్. ఇది ఆల్రెడీ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది, మీకు 296 దగ్గర స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర 165 రూపాయలు పెరిగింది. ఆల్రెడీ అన్ని లెవెల్స్ దాటేసింది. సో ఇప్పుడు దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి? నార్మల్లీ ఎవరైనా ఎలా ట్రేడ్ చేయాలనుకుంటారు? దాన్ని హోల్డ్ చేసి ఇండెఫినెట్గా ఎవరు వదిలేయలేరు కదా, ఎందుకంటే అలా వదిలేసే దానికే కిందకు వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు రైల్వే స్టాక్స్లో ఈ రైల్టెల్ 447ని దాన్ని మీరు కట్ ఆఫ్ ప్రైస్ అనుకోండి, 447 పెట్టి వదిలేసేయండి. 461, 470 52 వీక్స్ హైకి వెళ్ళింది అనుకోండి, సంతోషం. లేదనుకోండి 447 ఆ రేంజ్లో కానీ ఉంటే మాత్రం దాన్ని ఎగ్జిట్ అయ్యేదని ట్రై చేయండి, ఎందుకంటే ఆల్రెడీ రివర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడి నుంచి ఒకసారి ఆలోచించి చెక్ చేసుకోండి. తర్వాత ఇర్కాన్, ఇది ఆల్మోస్ట్ 227 వరకు వెళ్ళింది, 227 వరకు వెళ్ళాలి. అది రేపు కానీ వెళ్ళింది అనుకోండి, దీంట్లో కూడా మీరు అలర్ట్గా ఉండాలి, ఎందుకంటే 154 దగ్గర దానికి అప్ ట్రెండ్ మొదలైంది. అక్కడి నుంచి మీకు అలర్ట్ ఆల్మోస్ట్ 218 దగ్గర క్లోజ్ అయింది నిన్న. ఇప్పుడు నిన్నే రెడ్లో క్లోజ్ అయింది అది. సో దాన్ని 227 మ్యాక్సిమం, అది అక్కడ టచ్ అవుతుందా లేదో చెక్ చేసుకోండి. అక్కడి నుంచి టచ్ అయితే మాత్రం రివర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత రైట్స్, ఇది 226 దగ్గర దీనికి అప్ ట్రెండ్ మొదలైంది. ఇది ఇంకా 334 వరకు వెళ్ళాలి, అంటే ఇంకా 34 రూపాయల లోపల నెక్స్ట్ వీక్ వెళ్తుందో చెక్ చేసుకోండి. తర్వాత రైల్ వికాస్ ఆర్వీఎన్ఎల్, ఇది 351 దగ్గర దీనికి అప్ ట్రెండ్ మొదలైంది. ఇది ఇంకా 438 వరకు వెళ్ళాలి, 429. మొన్న 436 టచ్ అయింది శుక్రవారం రోజు. అది 438 కానీ క్రాస్ అయితే అది ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది, అరౌండ్ 500 వరకు వెళ్ళే అవకాశం ఉంటుందేమో. అది ఒకసారి చెక్ చేసుకోండి, రైల్ వికాస్ నిగమ్ది. తర్వాత మీకు ఇండియన్ ఐఆర్ఎఫ్సి 126 దగ్గర దానికి అప్ ట్రెండ్ మొదలైంది. అది మీకు 157కి వెళ్ళాలి, అది నెక్స్ట్ వీక్ వెళ్తుందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత ఐఆర్సిటీసీ లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు 747 దగ్గర ఎంత ఉన్నది, 745 దగ్గర అప్ ట్రెండ్ దాటింది, క్లోజ్ అయింది. అది అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందని చెప్పాను, అది అప్ ట్రెండ్ క్రాస్ అయింది. 781 దగ్గర క్లోజ్ అయింది. అది 830 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది, అది ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా రైల్వేస్ డెసిషన్ తీసుకొని దీంట్లో మీకు అలర్ట్ ఉన్న స్టాక్స్ 2 స్టాక్స్, అది రైల్టెల్ అండ్ ఇర్కాన్, ఈ రెండింటిని వాచ్ చేసుకొని అది రివర్స్ లెవెల్ దగ్గర ఉంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. సో సబ్స్క్రైబ్ టు us if you are happy with us.